ఒకటే వర్షం 2 రోజులు బట్టి ఆ, ఎండ సూర్యుడు జాడ కనబడతలేదు. జర జాడన్న చెప్పరాదు. ఈ సాలికి చెద్దరు కప్పుకొని అట్టకత్తాంది. చెద్దరు కప్పుకుంటున్నా, చెద్దరు కప్పుకొని గుర్తుంది వరకు లోపలికన్నా ఊదును. అవయ్య లోపలికి వచ్చిన ఇక అమ్మయ్య. అబ్బ బిడ్డ, ఈ వర్షం 2 రోజులు కురిసే వానకి సినుకుల వాన చిత్రాల ఈ వాన అన్నట్టు 2 రోజుల బట్టి వర్షం కొడితే జబ్బలు లేకుంటే చలి పెడుతుంది. ఈ చలికి 2 రోజుల బట్టి తానం కూడా చెయ్యలే. నేను స్నానం చేస్తలేను 2 రోజుల బట్టి దోస్తులు చలికి. మీరు కూడా తానం చేస్తానులా? అందుకేనా నేను వాసన వస్తుంది, మురుగు వాసన. మురుగు వాసన ఎక్కడిదే? సెంట్ వచ్చినట్టు మల్లెపూల వాసన వస్తా అంటాడు, మళ్ళీ అట్లా చేస్తాడు. ఫస్ట్ నువ్వు ఆ సెదర్ తీసి తానం చేద్దు పావే. తానం చేస్తే లక్ష్యం పోతుంది. నేను చేయను కాక చేయను, నువ్వేమన్నా చేయొచ్చు. నీళ్ళు తెచ్చి నీ మీద గుమ్మరిచ్చి ఇక్కడనే తానం పోయిపిస్తా. మరి పోయి పో 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 నాడు పో. చేయకుంటే కానీ ఊకోవే మందిని టీచర్ మనం పోతుంది. ఊకో తాడ చేస్తలే నీకు ఊకు ఎట్లా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వర్షం కొడితే స్నానం చేయకుంటుండద్దు. మరి స్నానం చేయాలి తప్పకుండా. స్నానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోండి. వర్షాకాలం కదా, రోగాల సీజన్. మరి జాగ్రత్త, జర పైలంగా ఉండులే.